లవిషేకి తిరిగి స్వాగతం. కేంద్రంలో బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ నేషనల్ హెరాల్డ్ కేసుపై సోనియా రాహుల్ చేసిన వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 42% మంది అవునని, 55% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ ప్రసాద్ తోటకూర గారు, తానా మాజీ అధ్యక్షులు, ప్రస్తుతం మహాత్మా గాంధీ టెక్సాస్ డల్లాస్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ ఫౌండేషన్ పేరు మీద వివిధ కార్యక్రమాలు నడుపుతున్నటువంటి వారు, అలాగే అక్కినేని ఫౌండేషన్ పేరుతో ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే వివిధ ఇండో అమెరికన్ ఫోరం కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక మిగతా అతిథులు శ్రీ రామకోటయ్య గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి, శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, డాక్టర్ మల్లు రవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ విప్, అలాగే ఢిల్లీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేసిన సీనియర్ నేత. ఇక ముందుగా కొద్దిసేపు ప్రసాద్ తోటగారు గారితో ఈ వీసాల రేట్లు పెరిగిపోవడంతో మన ఏపీ ఆ తెలుగు విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి, లేదా భారత విద్యార్థులకి, భారత ఐటీ పరిశ్రమకి ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో 20 మంది స్టూడెంట్స్, తెలుగు విద్యార్థులు అమెరికా వెళ్ళబోతుంటే అక్కడ గుర్తింపు లేని యూనివర్సిటీలో చేరబోతున్నటువంటి తరుణంలో ఇక్కడ నిలుపుదల చేశారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. ఈ పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై ప్రసాద్ గారు. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మీరు వివిధ వార్తాపత్రికలు చూసినటువంటి అంశం ఏంటంటే వీసా పెంపు. ఈ వీసా పెంపుదల అనేది అంటే మీకు తెలిసినట్టుగానే అమెరికా దేశం కూడా ఆర్థిక మాంద్యంలో ఉన్నది. ఈ విధంగా వీసాలు ఫీజు పెంచడం ద్వారా ఎక్కువ ఆదాయం పెంచుకోవచ్చు అనేటి ఒక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వసతులు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చదవడానికి వచ్చినటువంటి విద్యార్థులు అందరికి కూడా మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా ఐటీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ కారణంగానే ఆ డిమాండ్ సప్లై విధంగా ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ కూడా ఉంది. కాబట్టి వీసా పెంపుదల అంతగా అంటే ఐటీ కంపెనీల మీద ప్రభావం పడుతుందని అంటున్నారు. ఐటీ కంపెనీల మీద అంటే వాళ్ళు చెల్లించాల్సి వస్తుందని, ఐటీ కంపెనీల యొక్క ఆదాయం కూడా బాగానే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. పెంచడం తప్పేం కాదంటే పరిస్థితుల కాల ప్రభావంలో కొన్ని రేట్లు పెరిగినప్పుడు సప్లై డిమాండ్ వల్ల దానివల్ల పెద్ద అమెరికా పెట్టుబడిదారు విధానానికి అలవాటు పడిపోయినట్టున్నారు. అయితే మరి నిన్న విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ కి వెళ్లకుండా ఆపేశారు. ఆ యూనివర్సిటీలకి ఎట్లా, మరి ఆ యూనివర్సిటీలు అసలు ఎట్లా వస్తున్నాయి, ఇక్కడ ఈ స్టూడెంట్స్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నాయి, ఎంత డబ్బు ఈ రకంగా వాళ్ళు పాపం నష్టపోతున్నారు అంటే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామం ఇది. గత 5-6 సంవత్సరాలుగా కూడా ఇలాంటి బోగస్ యూనివర్సిటీస్లో ఇక్కడి నుంచి చేరడానికి చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. మీరు ఏ యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ యూనివర్సిటీల యొక్క స్థితిగతులను తెలుసుకోండి. ముందుగా వెబ్సైట్లో కాల్ చేసి లేకపోతే కాల్ గారు చేసి తెలుసుకోండి. అవి కనుక మంచి యూనివర్సిటీస్ అయితే మేము ప్రోత్సహిస్తాం. కొంతమంది ఏంటంటే అడ్డదారులు దొక్కడం కోసం అక్కడ కొన్ని యూనివర్సిటీలు పెట్టుకోవడం, ప్రభుత్వ దృష్టికి వచ్చినప్పుడు వాటిని మూసివేయడం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ యూనివర్సిటీస్లో అడ్మిషన్ వస్తున్నాయి, అంతేగాని వాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్దాం, అక్కడికి వచ్చిన ఏదో ఒక విధంగా జాబ్స్ చేసుకుని సంపాదించుకుని యూనివర్సిటీ చదువుకుందాం అనే భ్రమలతో కనుక వచ్చినట్లయితే చాలా ఆర్థిక ఇబ్బందులే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా తట్టుకోలేక మానసికమైన వేదన అనుభవించాల్సి వస్తుంది. అంటే ఇండియాలో అంటే ఇట్లాంటి యూనివర్సిటీలు పుట్టుకొస్తుంటే మన గవర్నమెంట్ అంత కంట్రోల్ ఉండదు అనుకున్నాను. పెద్ద గొప్ప కంట్రీ అంటారు అమెరికా, అక్కడ అసలు శాంతి భద్రతలు పెద్ద గొప్పగా చెప్తారు కదా. మరి అక్కడ కూడా ఇట్లాంటి బోగస్ యూనివర్సిటీలు ఎట్లా వస్తున్నాయి, మరి ఆ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? అంటే బోగస్ యూనివర్సిటీస్లో మనుషులు అందరూ అన్ని చోట్ల అన్ని దేశాల్లోనూ ఒకే విధంగా ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అక్రమాలకు పాల్పడే వాళ్ళు ఉంటారు. అది ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ కూడా సర్వసాధారణ జరుగుతూ ఉంటాయి. అయితే ప్రభుత్వ దృష్టి కనుక వచ్చినట్లయితే వాళ్ళకి కఠినమైన శిక్షణలు ఉంటాయి. రవి గారు అడగండి, మాట్లాడి. అంటే ఇప్పుడు అమెరికా లాంటి ప్రజాస్వామ్యంలో పెద్ద దేశం, ప్రజల్లో పెద్ద దేశం భారతదేశం, ప్రజాస్వామ్యంలో పెద్ద దేశం అమెరికా దేశం. అమెరికా దేశం ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యం లేకపోయినా ఏదైనా తప్పులు జరిగినా మేము ఇక్కడ కూర్చొని అక్కడ కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు. అది శాంతి భద్రతల సమస్య కానీ ప్రజాస్వామ్యం మీ దేశంలో లేదు కాబట్టి మీ రాజును దించుతున్నాం, మేము ఇంకొక చెప్తున్నాం. అసలు మీ దేశంలో ప్రతి వ్యక్తికి ఒక ఐడెంటిటీ కార్డు, ప్రతి వ్యక్తి జీతం మీకు తెలియాలా, ప్రతి వ్యక్తి ఫైనాన్స్ ఏం చేస్తున్నారు అంత కంట్రోల్ చేస్తున్నాం అని చెప్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఇది ఎందుకు ఒక యూనివర్సిటీ అంటే చాటుకు పెట్టేది కాదు. యూనివర్సిటీ ఇస్ నాట్ ఏ కాలేజ్. యూనివర్సిటీ దానికి కొన్ని ఎఫిలియేటెడ్ కాలేజెస్, దానికి ఒక పెద్ద సెంటర్, దానికి ఒక పెద్ద ఆఫీసు,
అని దానికి రిజిస్ట్రేషన్ ఉండాలి కదా. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసు అది తెలియని మామూలు ఆఫ్రికన్ కంట్రీ లాగా, లేకపోతే మన భారతదేశంలో మొదట్లో ఇక్కడ మనకి మన పక్కనున్న రాష్ట్రం ఏదో ఉంది చూడు, ఛత్తీస్గఢ్, అక్కడ ఎన్నో పెట్టారు యూనివర్సిటీస్ అని, దాన్ని మళ్ళీ కంట్రోల్ చేశారు. ఇప్పుడు బోగస్ యూనివర్సిటీలు భారతదేశంలో కనీసం ఆఫ్ చేస్తున్నారు. ఇది వెంటనే అమెరికా యొక్క ఆ గొప్పతనాన్ని, ప్రజాస్వామ్య రక్షణకు చేస్తున్న చర్యల్ని ప్రశ్నించే విధంగా ఇది మిగిలింది. ఇది ఆపాల. నిన్న ఎయిర్పోర్ట్ నుంచి పోయేటటువంటి పిల్లలు, అది మంచి కాలేజ్ కాదని ఎవరు ధృవీకరించారు? ఇమిగ్రేషన్ వాళ్ళకి ఎవరు చెప్పారు? అంటే వాళ్ళ దగ్గర జాబితా ఉంటుందేమో వెబ్సైట్ లో, అంటే వాళ్ళ దగ్గర జాబితా ఉంటుంది. అది ఇది ఇంతకుముందు మన భారతీయులు అక్కడ పోయి ఇబ్బంది పడుతుంటే మన భారత ప్రభుత్వం వాళ్ళని ఆదుకుని అక్కడ ఉన్నటువంటి అథారిటీస్తో మాట్లాడి దీనికి కావాల్సిన చర్యలు తీసుకున్నారు. ఇవాళ భారతదేశంలో వాటిని వెబ్సైట్లో పెట్టడమే కాకుండా ఒక అధికారిని కూడా ఇక్కడ నేను ఏర్పాటు చేస్తే ఇది కరెక్ట్ కాలేజా కాదా అని తెలుసుకోవాల్సింది. అది మీరు ఏమన్నా సలహా ఇవ్వలేరు తెలుగు పిల్లలు? ఎందుకంటే మన తెలుగు వాళ్ళ అసోసియేషన్ చాలా పెట్టారు, చాలా మందిని మన వాళ్ళు అక్కడ పిలుస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, అన్ని పండుగలు చేసుకోవడానికి పనికి రావటం కాకుండా అక్కడ కూడా ఉన్నాయండి. అంటే వాళ్ళు సంప్రదించినట్లయితే ఆ వివరాలు తెలుస్తాయి. సంప్రదించకుండా ఇప్పుడు వెబ్సైట్లు ఉన్నాయి, అంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు కదా యూనివర్సిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లే సంస్థలు మంచి యూనివర్సిటీస్ లోనే వస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు డైరెక్ట్ గా వెళ్తున్నటువంటి సంస్థల వల్ల ప్రాబ్లం వస్తుంది. రైట్. ఈ ఫైనల్ గా మహాత్మా గాంధీ ఫౌండేషన్ తరఫున అట్లాగే ఇక్కడ అక్కినేని ఫౌండేషన్ తరఫున ఏం చేస్తున్నారు సంక్షిప్తంగా మాటలు చెప్తే మిగతా రాజకీయ విషయాలు. డాలస్ లో ముఖ్యంగా గత సంవత్సరం మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ తరఫున మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని నెలకొల్పాం. అది అమెరికా దేశంలోనే అతిపెద్ద మెమోరియల్ గా ఇప్పటికే పేరుగాంచింది. వచ్చినటువంటి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సందర్శకులంతా కూడా దాన్ని మెచ్చుకుంటున్నారు. అండ్ మహాత్మా గాంధీ గారు ప్రపంచ శాంతి దూత. అలాంటి వ్యక్తికి జరగవలసినటువంటిది, ఏర్పాటు చేయవలసినటువంటి దానికి చాలా మంది సహకరించారు. వారందరూ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అక్కడ అంతేకాకుండా మహాత్మా గాంధీ యొక్క జన్మదినాన్ని కానివ్వండి, లేకపోతే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కానీ, ఇతర కార్యక్రమాలను కానీ చాలా భారీ ఎత్తున ఒక 18 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంతంలో మహాత్మా గాంధీ గారి నిర్విగ్రహ విగ్రహాన్ని స్థాపించడం చాలా సంతోషకరం. అది భారతీయులందరూ కూడా, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారికి కూడా ఒక మంచి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వంతో వివిధ మీటింగుల ద్వారా దాన్ని సాధించుకోగలిగాం. అది గొప్ప విజయంగా మేము అందరూ కూడా భావిస్తున్నాం. రైట్. ఇక అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున ఈ రోజున ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే ద్వితీయ అంతర్జాతీయ ప్రధానోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంవత్సరం జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ నటులు కృష్ణ గారికి, అలాగే చుక్కా రామయ్య గారికి విద్యావేత్తగా ఆయనకు ఒక అవార్డు ఇస్తున్నాం. అలాగే కైకాల సత్యనారాయణ గారికి, వీరందరూ కూడా ప్రముఖులు, వ్యాపారవేత్త అయినటువంటి ఏవిఆర్ చౌదరి గారికి, వీరందరూ కూడా ఒక 9 మందికి అవార్డులు ఇస్తున్నాం. దీంట్లో పూర్ణ మలావత్ గారు 13 సంవత్సరాల బాలిక అధిరోహించింది. అట్లాగే చేనేత కళాకారుడికి చేనేత కళారత్న కరీంనగర్ జిల్లా వాసి, అగ్గిపెట్టిలో ఇమిడిపోయి ఉంటే పొట్టిచీర తయారు చేసిన వ్యక్తి. వీరందరినీ కూడా సత్కరిస్తూ ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రోసయ్య గారు, గవర్నర్ రోసయ్య గారు దానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. రైట్. ఇక మనం రాజకీయ అంశాల్లోకి వెళ్దాం. నిన్న జరిగినటువంటి ఏపీ శాసనసభలో పరిణామాలు కానీ, రోజా గారిని శాసనసభలో రానివ్వకపోవడం కానీ, అలాగే అక్కడ ఏపీ కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అపోజిషన్ కేంద్రంలో కానీ ఇక్కడ ఏపీలో కానీ అపోజిషన్ అడ్డుపడుతోంది అభివృద్ధికి. ఒక అత్యాచారం ఘటన జరిగితేనే మొత్తం అమరావతి ప్రతిష్ట దుష్ప్రచారం చేస్తుంది అపోజిషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో మరి ఇక్కడ రోజా గారికి సంబంధించి లోపల రానివ్వకపోవటం, అసలు సభలో జీతాలు కూడా ఇవ్వము, అసలు ఆవిడికి సదుపాయం వర్తించు, ఏడాది పాటు అసలు ఆవిడ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎలాంటి అధికారాలు ఉండబోవని యనమల గారు, స్పీకర్ గారు చెప్పడం కూడా కొంచెం ఆశ్చర్యం కలిగించినా కొంచెం ఆసక్తికరమైంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి విషయంలో మాబోటి వాళ్ళు ఇదేంటి ఇట్లా సస్పెండ్ చేశారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే పని చేయడం కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా మరి వర్తమాన రాజకీయాల్లో వ్యవస్థల విలువలు ఈ పరిస్థితులకు దారితీస్తున్నాయా? నిజానికి మరి దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పు ఏమిటి? తప్పు ఉన్నా కూడా ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చా? ముందుగా శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. మీరంతా ఇప్పుడు ఈ ఎఫెక్ట్ తోటి భయపడే పరిస్థితి వస్తుందా? ప్రజాస్వామ్యం దీంతో కాపాడబడుతుందా? మీరంతా ఇప్పుడు కానీ తగ్గుతారా, ఇంకా రెచ్చిపోతారా? ముందుగా సినీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య, ఆ కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నా.
పోతే కొమ్మినేని గారు రోజా గారిని ఏడాది పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన విషయంలో అనేక సార్లు అనేక చర్చల్లో మీరు కూడా చాలా మందితో మాట్లాడుకుంటారు. అధికార పక్షం సాక్షాత్తు శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు గారు జారీ చేసినటువంటి ప్రకటనలో వారు చెప్పిన మాట ఏమిటంటే, రోజా గారిని ఎందుకు సస్పెండ్ చేశారంటే ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చింది కాబట్టి సస్పెండ్ చేశామని చెప్పారు. కాసేపు యనమల రామకృష్ణుడు గారు చెప్పింది నిజం అనుకుందాం. ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తే సస్పెండ్ చేయాలా అనేది వారి వాదనతో ఏకీభవిస్తాం. మరి నినాదాలు ఇస్తే రోజా గారిని సంవత్సరం పాటు సస్పెండ్ చేసినప్పుడు సాక్షాత్తు సభానాయకుడి హోదాలో పెద్దన్నగా చెయ్యిట్ట పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మీ కథ తెలుస్తా, మీ సంగతి తెలుస్తా, తెక్కగా ఉందా, మీరు బజార్ రౌడీలా అని మాట్లాడి ముఖ్యమంత్రి గారికి ఏ శిక్ష విధించాలి? మంత్రులు అచ్చెన్నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, రావెళ్ల కిషోర్ బాబు గారు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దేవినేని ఉమా గారు అనునిత్యం జగన్ గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి, సభలో లేని సోనియా గాంధీ గారి గురించి వారు వీరు అనే తేడా లేకుండా అత్యంత దారుణంగా అధికార పార్టీ వాళ్ళకి ఆ మాత్రం హక్కు ఉంటుంది కదా, ఎవరైనా తిట్టొచ్చు. దానికేముంది? మీరు అడ్డుకోగలిగే పరిస్థితి ఉందా? కాదు కొమ్మినేని గారు, నేనేమంటానంటే నియమాలు రోజాకు వర్తించినప్పుడు, కాసేపు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పేది నిజమని నమ్మినప్పుడు, నినాదాలు ఇచ్చింది కాబట్టి మేము సంవత్సరం పాటు సస్పెండ్ చేశాం అది నియమం చెప్పినప్పుడు, మరి ఈ అధికార పార్టీ మంత్రులు అన్నిటికీ మించి బోండా ఉమా గారు అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చంపేసి సమాధి కట్టేస్తారని చెప్పాడు. అంటే పాతేస్తానన్నాడు. పాతేస్తానంటే అర్థం ఏంటండి? చంపేసిన తర్వాత అధికార పార్టీ అండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. అధికార పార్టీ వాళ్ళు ఏమన్నా నడుస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు అధికార పార్టీదే ప్రజాస్వామ్యం. పని చేసుకున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరో గెలిస్తే వాళ్లే శాసనసభ పార్లమెంట్ కు పోయి, ఓడిపోయిన వాళ్ళు పార్లమెంట్ కు పోబడలే, శాసనసభ పోబడలే, అదన్నా చట్టం తీసుకోవాలి. ఇప్పుడు మా బోటాలో వైఎస్ఆర్ రాజశేఖర గారి హయాంలో ఇట్లా చేసినా మా బోటాలను వ్యతిరేకిస్తాం. అట్లా ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో అట్లా చేసినా తప్పే అంటాం. అది వేరే విషయం. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేయగలరు? గతంలో ఏ తప్పులు జరగలేదు అని నేను మాట్లాడను, కానీ అలాంటి మాటలు నాకు ఇష్టం ఉండదు. కానీ ఇంత తారాస్థాయిలో 2014 నూతన శాసనసభ ఆంధ్రప్రదేశ్ ఇంత తారాస్థాయిలో వేధింపులు. కొమ్మినేని గారు లైవ్ లో అక్కడ జరిగేదాన్ని కనపడం అంటే టెలికాస్ట్ అంతవరకే చూపిస్తారు. పిల్లిని రూమ్ వేసి కొడితే పిల్లి కూడా తిరగబడదంట. మా పరిస్థితి ఎంత దారుణం అంటే అక్కడ అనుక్షణం అధికార పక్షం వైపు నుంచి, అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను కాబట్టి నేను చెప్పే మాటలు టీవీ చూసేవాళ్ళైనా మీరైనా పెద్దగా ఇది నిజం అనుకోవచ్చు, ఎందుకంటే పార్టీ ఎమ్మెల్యేను కాబట్టి. కానీ నేను చెప్పే మాట నిజం, నేను నిజంగా మాట్లాడుతున్నా. అనుక్షణం అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నీచాతి నీచంగా రన్నింగ్ కామెంటరీ మీరు చేస్తున్నారని కదా, అదే చెప్తున్నాను. ఇప్పుడు అవతల పక్క నుంచి అన్ని సార్లు జరిగిన తర్వాత చర్యకి ప్రచర్య ఉంటుంది కదా. దీనికి కారణం ఖచ్చితంగా మేము కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభ ఇష్టం వచ్చినట్టు వాయిదా పట్టడం అస్సలు ఇష్టం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభ జరగాల, చర్చలు జరగాల, సమస్యల మీద చర్చించాలా అన్న ఆలోచన ధోరణి ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టం ఏంటంటే జగన్ గారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలైనా లేచి లేవక ముందే మంత్రులు ఇట్టంటారు, వెంటనే మైక్ వస్తుంది, వెంటనే స్టార్ట్ చేస్తారు 77, 67, 52, 33 నుంచి. ఆ పదాలు కూడా సైకో, శాడిస్టు, మెంటలోడా, 1,00,000 కోట్లు, ఎంత దారుణం. నేనేమంటానంటే మరి మీకు వర్తించు నియమాలు, అంటే రేపటి రోజు అధికార పక్షంలో ఉండే అధికార పక్షం అంటే నాకు అధికారంలోకి వచ్చినాడు మీరు కావచ్చు, శాశ్వతంగా మేమే ఉంటామని. అదే రేపు అధికారంలోకి వచ్చేవాళ్ళు ప్రతిపక్ష నేతకి ఉరి శిక్ష విధిస్తున్నాం, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకి యావజ్జీవ శిక్ష విధిస్తున్నాం అంటే తీర్మానం చేస్తే అయిపోద్ది అంటారా? ఇదేదో ఐడియా బాగానే ఉంది. రాంకోట గారు చెప్పండి. సోనియా గాంధీ గారి గతంలో జరిగింది. స్పీకర్ నారాయణరావు గారు ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారికి వ్యతిరేకంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ మీద వ్యాఖ్యలు చేశారని ఆనాటి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధీర్ కుమార్ నేతృత్వంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అసెంబ్లీ మీద దాడి చేస్తే నారాయణరావు గారు 30 రోజుల పాటు శిక్ష విధిస్తే కోర్టు 29 రోజులు బెయిల్ ఇస్తే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వాదోపాదాలు జరిగి 1 నెల రోజుల తర్వాత కోర్టు కాదు స్పీకర్ ఫైనల్ అని చెప్పని ఆ ఒక్కరోజు మళ్ళీ శిక్ష అనుభవం చేశారు. అంటే నేను చెప్పేది ఏంటంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో
శాసనసభలో పార్లమెంట్లో సుప్రీం అన్నప్పుడు కొన్ని సంప్రదాయాలు ఉండాలి. ఆ సంప్రదాయాలను మరిచి మా చేతుల్లో అధికారం ఉంది, మాకు మందబలం ఉంది, మేము ఏం చేసినా చెల్లొద్దంటే ఉరిశిక్షలు. అంటే మీ మీద అభియోగం ఏంటంటే ఒక్క అత్యాచారం జరిగితేనే మీరు ఇంత దుష్ప్రచారం చేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని అభియోగం. కొమ్మినేని గారు, విజయవాడలో సెక్స్ రాకెట్ కాల్మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బయట పెట్టింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టింది కాదు. మీడియా, అన్ని మీడియా, సాక్షి మీడియా కాదు, అన్ని మీడియాలో వచ్చిన తర్వాత పోలీస్ అధికారులు వారు బయట పెట్టిన తర్వాత ఆఖరికి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడిన తర్వాత ఇష్యూ ఇది. ఈనాడు దినపత్రికలో అనేక టేపులు దొరికాయి, అనేక అత్యాచార సంఘటనలు. కొమ్మినేని గారు ఒక నిమిషం టైం ఇవ్వండి. కడుపు మండుతుంది. ఈనాడు దినపత్రికలో ఒక వార్త చదివా. ఒక తల్లి తన బిడ్డను చదివించుకునేదానికి, మెడిసిన్ చేయించుకునేదానికి కాలుమనీ పేరుతో అధిక వడ్డీకి డబ్బులు తీసుకుంటే ఆ తల్లిని ప్రలోభ పెట్టి సెక్స్లోకి దించి ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి వేసిగా మార్చి ఆఖరికి ఆ ఫోటోలు చూపించి ఆ బిడ్డను సైతం సెక్స్ వర్క్ మార్చే సంఘటన ఈ దేశంలో నాకు తెలిసి మహారాష్ట్రలో జల్గావ్ సెక్స్ కుంభకోణం తరహాలో అతిపెద్ద సంఘటన. దాని మీద నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏమిటంటే, ఒక కేసా 2 కేసులా, లేక రాష్ట్రం అంతా వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేసి ఇది సర్వసాధారణ వడ్డీ సమస్య, ఆ ధోరణి వద్దు, మీకెందుకు ఆ కేసు నీరుగార్చాలా, లేక ఇదే సర్వసాధారణ సమస్య ఎలా అన్న ఆలోచన ఎందుకు? విజయవాడ సెక్స్ రాకెట్ సమస్యని ఒక ప్రత్యేక సమస్యగా చూడండి. దాంట్లో ఆ పార్టీ ఉందా, ఈ పార్టీ ఉందా అనవసరం. ఏ పార్టీ ఉన్నా, మీరు ఏ శిక్ష వేసినా, ఎంత కఠిన చర్య తీసుకున్నా అందరూ సమర్థిస్తారు. ఆ దిశగా పోండి. కానీ ఒక కేసు ఉంది, వీళ్ళు ఆగిత్యం చేస్తున్నారంటే మేము ఎక్కడ బయట పెట్టామండి? బయట పెట్టిందే మీడియా, అన్ని పార్టీలు మాట్లాడి. ఒక్క నిమిషం, సాయి గారు కడప నుంచి లైన్ లో ఉన్నారు. సాయి గారు నమస్కారం, మాట్లాడండి. సాయి గారు. హలో, నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఇక్కడ హలో మాట్లాడండి. అదే సార్, మన శ్రీధరెడ్డి గారు నమస్కారం సార్. మాకు మీరంటే చాలా గౌరవం సార్. మీరు ఎప్పటికైనా వైఎస్ఆర్సీపీ చాలా పద్ధతిగా మాట్లాడుతుంటారు. థ్యాంక్స్ సాయి గారు. ఇప్పుడు ఏంటంటే సార్, ముఖ్యంగా ఇప్పుడు మన సెక్స్ రాకెట్ అంటున్నారు సార్, వడ్డీ వ్యాపారులు. ఇక్కడ మెయిన్ గా మన పోలీసు వాళ్ళ పాత్ర కూడా ముఖ్యంగా గుర్తించాలి సార్. ఎప్పుడైతే వీళ్ళు పోలీసు వాళ్ళు ముఖ్యంగా వచ్చేసి వీళ్ళకి వడ్డీ వ్యాపారులకు అన్నగా ఉంటూ వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకుంటూ పోలీసు వాళ్ళు వాళ్ళకి అన్నగా ఉండి కేసు నీరు కాడుతున్నారు. ఎప్పుడైతే బాధితులు కంప్లీట్ కానీ పోతున్నా బాధితులు కూడా భయపడుతున్నారు. వాళ్ళు పోలీసులు చాటుగా ఈ వడ్డీ వ్యాపారులు ఎత్తుకుంటున్నారు. ఈ కాల్మనీ కేసు కూడా పోలీసు వాళ్ళకి మంచి ఆదాయ వనరుగా మారిందంటే వీళ్ళు భయపెట్టి డబ్బులు వసూలు చేస్తారు. రాంకోటే గారు చెప్పండి, ఏమిటి నిన్న జరిగిన పరిణామాల్లో రోజా గారికి ఏడాది పాటు ఏమీ లేకుండా చేయటం, ఇదంతా ప్రజాస్వామ్య స్ఫూర్తి అయినా? మీరు ఏకంగా అక్కడేమో వెంకయ్యనాయుడు గారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ప్రజాస్వామ్యం గురించి నిన్న కూడా మాట్లాడారు. అపోజిషన్ ఇక్కడ కూడా అడ్డం పడుతుంది అంటున్నారు. ఎంతవరకు అడ్డం పడుతుంది ఇక్కడ కానీ అక్కడ కానీ? ఈ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడింది చూసాం. శ్రీకాంత్ రెడ్డి చాలా ఆవేశపూరితంగా వీళ్ళు మాట్లాడుతున్న విధానం మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కూడా సంవత్సరం పాటు విధించడం అనేది అది వాళ్ళ యొక్క ప్రత్యేకంగా సంబంధించిన విషయం. కారణం ఏంటంటే, మాకు పార్లమెంట్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి చేస్తున్న పనికి మేము ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే, మేము ఎట్టి పరిస్థితిలో దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికే సిద్ధంగా ఉన్నాం. మా మీద పర్సనల్ గా కేసులు కేసు పెట్టిన వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ నాయకుడు కాదు. అనుకోకుండా తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆయన పెట్టిన కేసుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే వాంట్ టు ఎన్కాష్ ఇట్ త్రూ పార్లమెంట్. ఇలా వాళ్ళ యొక్క పర్సనల్ కేసుల గురించి చేసుకున్నటువంటి సందర్భంలో కూడా వెంకయ్యనాయుడు గారు ఆ విధమైన పదజాలం వాడి ఉంటారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న విషయంలో రాష్ట్ర అసెంబ్లీలో కూడా అడ్డం పడుతున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే, యాక్చువల్గా అక్కడ జరిగింది కనుక మనం కనుక చూస్తే కనుక కాల్మనీ గురించి భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడడానికి సమయం కావాలని అడిగింది. కాదు, కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి భారతీయ జనతా పార్టీ కూడా మాకు సమయం కావాలని అడిగింది. అయితే ఏంటంటే, ఆల్రెడీ సమయం అయిపోయింది, దీనికి ఆల్రెడీ చాలా చర్చించాం, అవకాశం లేదని చెప్పి స్పీకర్ గారు చెప్పడం జరిగింది. మా నేత కూడా అడగడం జరిగింది. దీంట్లో ఏంటంటే, వీళ్ళు ఎస్పెషల్లీ ఆ అడిగే విధానం యాక్చువల్గా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నటువంటి విధానం ఏంటంటే, నన్ను ఏకవచనంతో ప్రయోగిస్తున్నారు, నా గురించి కాల్ బాబు, చంద్రబాబు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుంది. ఎందుకంటే, ఒక దేశంలో ఒక బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఒక నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు, అంటే అతని గురించి కించపరచమని నేను అంటలేదు, అతని గురించి ప్రత్యేకంగా అతనికి ఏం సంబంధం ఉందనే విషయం కాల్మనీ గురించి చర్చించండి. అతన్ని వ్యక్తిగతంగా దూషించడం అభ్యంతరం అనే విధానాన్ని చెబుతున్నాను. దాంట్లో సస్పెండ్ చేయొచ్చు. అది రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లో ఒక నాకు సందేహం. ఇప్పుడు ఆ రోజుల్లో రేవంత్
రెడ్డి గారిని ఇట్లా సస్పెండ్ చేస్తే మేమంతా కేసీఆర్ గారు తప్పండి అని మేము అన్నాం. ఇప్పుడు మేము రోజా గారిని సస్పెండ్ చేయడం, ఈ రకంగా సస్పెండ్ చేయడాన్ని మేము మా వర్గాల్లో ఏం చెప్పాలి? మేము ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఖండించాలా? పత్రికలకి మీరు చెప్పేదానికి ఎప్పుడు కూడా తప్పకుండా మీ యొక్క దీన్ని ఎవరు మాట్లాడడం ఇది లేదు. కానీ ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రోజా గారి విషయంలో కూడా ఏంటంటే ఆవిడ కూడా అనుచితంగా, ఇప్పుడు మిగతా వాళ్ళు 66 మంది మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడారు, మాట్లాడిందని మేము కూడా సమర్థిస్తున్నాం. ఎందుకంటే చక్కగా మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క వాదనని తెలియజేస్తున్నారు. మాకున్నటువంటి పాయింట్ వైజ్ గా మేము మాట్లాడతాం అంటే ఎవరు మాట్లాడడానికి ఇబ్బంది లేదు. కానీ ఒక వ్యక్తిని దూషణ చేస్తూ వెళ్ళిపోయి వెల్లలోంచి వెళ్ళిపోయి అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయి చేయాల్సినంత అవసరం లేదు. దీని గురించి అందరూ వెళ్తే ఆవిడ ఒక్కడే ఎందుకు టార్గెట్ చేసి? ఆవిడే కదా అక్కడ దూసుకెళ్లిన వ్యక్తి. ఆవిడ నన్ను ఇక్కడ వచ్చారు, వీడియో టేపులు చూపించండి, నేను వెళ్ళాను చూపిస్తున్నాను అడుగుతున్నారు. రాంకోటయ్య గారు శాసనసభలో లేరు, పూర్తి సమాచారం ఉన్నట్లేదు. నేను శాసనసభలో ఉన్నాను, లైవ్ లో అన్ని కనపడు. రాంకోటయ్య గారు, మన కొమ్మినేని గారు, నేను గెలిచిన 9 నెలలు అంటే మొత్తం 18 నెలలు అయితే ఫస్ట్ 9 నెలలు ఏ రోజు నేను కనీసం నా సీట్లో నుంచి లేచి పోడింగ్ కడిగి పోకూడదు అనుకున్నా. కానీ 9 నెలల తర్వాత నాకు నేనుగా ఆవేశం వచ్చింది. ఆవేశం కాదు, నాకు నేను పెట్టుకున్న నీ అవసరం తప్పనిసరి పరిస్థితి, ఏం అర్థం కాని పరిస్థితి. నాకు ఒక సీనియర్ ఒక పాత్రికేయ మిత్రుడు చెప్పాడు, మైకులు ఎరగొట్టడం, బూతులు మాట్లాడటం తప్పు, కానీ పోడింగ్ కడిగి పోవడం తప్పులేదు, నువ్వు పోడింగ్ కడిగి పోనంటావు. పుచ్చలపల్లి సుందరయ్య గారే ఒకనొక సమయంలో పోడింగ్ బల్లెక్కారు. అది నువ్వు సభ్యతగా మాట్లాడేటప్పుడు, నువ్వు పొరపాటు చేయనప్పుడు, దుర్భాషలు తప్పులేదని చెప్పాను. కానీ ఒక్క నిమిషం, గొంతు మన కొమ్మినేని గారు, మాకు మైకులు పక్కన పెట్టండి, మాకు ఎటు మైకులు రావు. సాక్షాత్తు ఒక ప్రతిపక్ష నేతకి మైకు రావాలంటే ప్రతిపక్ష నేతను పక్కన పెడితే ఎమ్మెల్యేలు అందరూ గొంతులు చించుకోవాల్సిన పరిస్థితి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏ ఒక్క సభ్యుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నా కూడా బుక్ ఇటు చూపించి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే వెంటనే అవకాశం రావాలా. స్వయంగా ప్రతిపక్ష నేత రూల్ బుక్ చేతిలో పట్టుకొని అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్, అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్, దానికి మా పాయింట్ ఆఫ్ ఆర్డర్కి ఎందుకు అవకాశం ఇవ్వరని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ పోడిన దగ్గర పోయినా కూడా రాని పరిస్థితి. ఇది నేనేమంటానంటే కొమ్మినేని గారు, ఒక ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు, అసలు మొత్తం శాసనసభ వ్యవస్థ మీద ఒక చర్చ జరగాల్సిన పరిస్థితి, స్పీకర్ల వ్యవస్థ మీద కూడా చర్చ జరగాల్సిన పరిస్థితి. ఈ రోజు మనం స్పీకర్ స్థానం ప్రాబ్లం వచ్చిందంటే ఇండిపెండెంట్ గా ఉండలేని పరిస్థితి. ముఖ్యమంత్రి ఏం చెప్తే చేయాల్సిన పరిస్థితిలో పడుతున్నారు. ఇటీవల కొంతమంది మేధావులు కొన్ని ఆలోచనలు చేశారు. స్పీకర్ గా ఉన్న వ్యక్తి స్పీకర్ స్థానంలో కూర్చున్న రోజే ఆ పార్టీకి రాజీనామా చేయాలా, వచ్చే ఎన్నికల్లో ఆయన నచ్చిన పార్టీలు ఆయన పోటీ చేయొచ్చు, అప్పుడు అన్ని పార్టీలు పోటీ పెట్టకూడదు. ఇలాంటి ఆలోచనలు తీసుకురాకుంటే శాసనసభల పరిస్థితి, పార్లమెంట్ల పరిస్థితి దారుణంగా తయారయ్యే పరిస్థితి. ఈ రోజు నేను మాట్లాడొచ్చు కదా, నా వాదన నేను సమంజసం, నేను చెప్పే కరెక్ట్. కానీ శాసనసభలో చూస్తున్నటువంటి ప్రజలు రెండు పార్టీలు నిందిస్తున్నారు, రెండు పార్టీలు నిందిస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితి పోవాలంటే కొత్త ఆలోచన కూడా చేయాల్సిన పరిస్థితి. రైట్. ఒక నిమిషం, భుజంగరావు గారు ఒకరు విశాఖపట్నం నుంచి ఉన్నారు. భుజంగరావు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. గుడ్ గుడ్, మాట్లాడండి. నమస్కారం సార్. అసెంబ్లీ కోసం వెంటనే వస్తాం సార్. నిన్న నేను ఫోన్ చేశాను సార్ మీ ఛానల్కి. నేను మీ ఛానల్ ఫోన్ చేస్తాను, దయచేసి మీరు రోజా గారి తాలూకా సస్పెన్స్ మీద సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అడిగారు సార్. మీరు సమర్థిస్తారు. ఓకే రైట్. ఇంకొకరు హలో 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 విషయానికి రమ్మంటే మీరు ఏదో చెప్తే నేనేం చేసేది. విసన్నపేట నుంచి జైకర్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. నమస్తే సార్. అక్కడ ఉన్న నాయకులందరూ ప్రత్యేకమైన నమస్కారాలండి సార్. ఇక్కడ ఈ కాల్మనీ రాకెట్ ఒక విజయవాడలోనే జరిగింది, ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది. కేవలం ఒక చిన్న అంశాన్ని పెద్దది చేసి అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు, దానికి అడ్డు కల్పిస్తారు అనేటటువంటి సీఎం గారి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం సార్. తన పరిపాలనలో తాను విజయవాడలో ఉంటూ పరిపాలనా పర్యవేక్షణ చేస్తున్నప్పుడు అంటే చిన్న చిన్న అంశాలుగా ఎలా కనపడతాయి సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో 5గురు చనిపోతే రాజీనామా కోరినటువంటి చంద్రబాబు నాయుడు గారికి 29 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోతే అది చిన్న అంశం అవుతుంది. ఈ వడ్డీ వ్యాపారులందరినీ పట్టుకుంటున్నారు కాల్మనీ వ్యాపారం కింద. కానీ సార్ ఇక్కడ
టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి బ్రైబరీ చేస్తున్నారంటే అంత బ్రైబరీ చేస్తున్నారు. వీళ్ళందరినీ బదిలించి డబ్బులు వసూలు చేస్తున్నారు, పార్టీ ఫండ్లు వసూలు చేస్తున్నారు. ఎక్కడన్నా బీజేపీ వాళ్ళు ఎక్కడ బాబు ఏదో మాట్లాడవాక జైకర్ బాగా మాట్లాడుతున్నావు కదా అని వింటున్నాం కానీ ఇష్టం మాట్లాడవాక. బీజేపీ వాళ్ళ గురించి ఎక్కడొచ్చింది, ఏ విధంగా వచ్చింది, నీకు ఎక్కడ కనపడింది? టీడీపీతో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎవరో చేస్తే మమ్మల్ని అంటకట్టాలని అవసరం ఏమైనా ఉందా? మాట్లాడారు ఏదో వచ్చింది కదా చేతిలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవ్వడానికి ఏమొచ్చిందండి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, బోల్డ్ మంది చెప్తున్నారు. అది కాదు కదా బీజేపీ కంప్లీట్. సార్ బీజేపీ నాయకులు స్టూడెంట్స్ ని కొడితే బీజేపీ నాయకుల మీద కేసులు ఉండవు, కానీ స్టూడెంట్స్ మీద మాత్రం కేసులు పెడతారు సార్. అనైతికమైన పనులు చేయకూడదు అన్న, ఎవరు చేసినా ఒక చిన్న అంశం సార్, నేను కంక్లూడ్ చేస్తా. ఒక చిన్న అంశం సార్, చెప్పండి. ఒక చిన్న అంశం చెప్పండి. గిరిజనుల హక్కులకి భంగం కలుగుతున్నాయని గిడ్డి ఈశ్వరి చేస్తేనేమో, గిడ్డి ఈశ్వరి గారు కామెంట్ చేస్తేనేమో ఆవిడ మీద హత్యాయత్నం చేసి పెడతారు సార్. అలాగే చింతమనేని గారి మీద కేసు ఉండదండి, బాబురావు గారి మీద ఏమీ కేసు ఉండదు, కానీ వైఎస్ఆర్సీపీ మీటింగ్ వచ్చినటువంటి ప్రొఫెసర్ గారి మీద మాత్రం కేసులు ఉంటాయండి. వెంకన్న గారు అన్న ఒకే ఊర్లో ఉండి దూరంగా ఉంటున్నా కానీ వ్యాపారాలకు సంబంధాలు ఉండవండి. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ లో ఉండి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటే మాత్రం ప్రభుత్వాన్ని మాత్రం శాసించేస్తారండి. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం సార్. జైకర్ పార్టీ అభిమానం చెప్పి బాగానే ఉంటాయి. ఇప్పుడు జైకర్ చాలా బాగా మాట్లాడావు జైకర్. ఒకసారి నాకు ఫోన్ చేయమ్మా, ఒకసారి నాకు ఫోన్ చేయి. బాగా మాట్లాడుతున్నావు, రవి గారు చెప్పండి, ఏమిటి మంచి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎటువైపు పెడుతుంది? అక్కడ నేషనల్ హెరాల్డ్ కేసులో కానీ, ఇక్కడ ఈ కాల్మనీ కేసులో రోజా గారి ఇష్యూలో కానీ మీరేమంటారు? శ్రీనివాస్ గారు, మీకు తెలుసు నేరము శిక్ష అనే ఒక సినిమా వచ్చింది. ప్రతి నేరానికి ఒక శిక్ష ఉంటుంది. అంటే చిన్న పాకెట్ కొట్టేసినోడికి ఒక శిక్ష, ఏటీఎంలో లక్షల రూపాయలు కొట్టేసినోడికి ఇంకో శిక్ష. దాన్ని ఆ నేరాన్ని బట్టి శిక్ష ఉంటుంది. ఇవాళ అసెంబ్లీలో అసలు మాట్లాడటం కోసమే పెట్టారు, అక్కడ చర్చల కోసమే పెట్టారు. మీరు సామరస్యంగా మాట్లాడిస్తే అసలు మళ్ళీ ఆ కామెంట్సే ఉండేవి కాదు. అసలు మీ స్పీకర్ గారు కానీ మీరు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకి అవకాశం ఇవ్వటం లేదని ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. నెంబర్ 1 మనం అందరం చూస్తున్నాం. నెంబర్ 2, నెంబర్ 3 ఒక అత్యంత హేయమైనటువంటి సమస్య ఒకటి విజయవాడలో జరిగింది. అది ఇప్పుడు జరిగిందా, ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడు అది బయటకు వచ్చింది. ఇంతకుముందు అత్యధిక వడ్డీతోని రక్తం పీలుస్తున్నారనే దాని మీద ఒక గొడవ జరిగేది. కానీ వాళ్ళ వడ్డీతో పాటు సెక్స్ ర్యాకెట్ కూడా దానికి అటాచ్ అయ్యి దీన్ని ఇంకా భయంకరమైనటువంటి వాతావరణం వస్తుంది. ఇది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం టీడీపీ. ఒకవేళ ఇంకో పార్టీ ప్రభుత్వం ఉన్నా మరి ఎవరిని అడగాల? వాళ్ళని అడగాల. పోలీసులు చర్య తీసుకోలేదనో, లేకపోతే హోమ్ మినిస్టర్ తీసుకోలేదనో, చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా దీనికి సంబంధించిన ఇష్యూ మీద ఎవరో ఒక ఫ్యామిలీ పోయి ఒక 10-15 రోజుల ముందే చెప్పారు, అది కూడా చర్య తీసుకోలేదని అడగాలి అసెంబ్లీలో. అసెంబ్లీ అనేది అత్యున్నతమైనటువంటి వేదిక, ప్రజల తరపున దీన్నే అభివృద్ధి కోసమే అయితే ప్రతిపక్షం లేకుండా పరిపాలన చేయాలనుకుంటున్నారా? ప్రతిపక్షం ఉన్నది ఎందుకు? ఈ జరుగుతున్నటువంటి ప్రజల సమస్యలు కానీ, ప్రతిపక్షాల మీద జరుగుతున్న దాడిని కానీ, అక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించిన కేసుని ఈడీగా ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఈడీ, సోనియా గాంధీ తప్పు లేదు, రాహుల్ గాంధీ లేదు, కాంగ్రెస్ లేదు, ఈ కేసును మూసేయాలని ఆయన రిపోర్ట్ తయారు చేస్తే ఆయన ఆ స్థానం నుంచి ట్రాన్స్ఫర్ చేసి సుబ్రహ్మణ్యం స్వామి గారే, ఆయన ఈడీ ఆయన్ని సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పిందే కరెక్ట్ అని దాన్ని ఇంకా గ్లోరిఫై చేసి కోర్టుకు ఇంకా రిపోర్ట్లు పంపించి సమన్స్ పంపించేలా చేస్తున్నారంటే మీరు వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను కూడా మీకు
సోనియా గాంధీ గురించి రాహుల్ గాంధీ గురించి మీరు మాట్లాడేటప్పుడు నేను ఆలకించాను. జనానికి తెలియాలి కదా, నేను ఎందుకు చేస్తానంటే ఈ రకంగా మీరు స్పీకర్ లాంటి స్థానంలో ఉన్నారు. శ్రీనివాస్ గారు అక్కడ జైకర్ మాట్లాడుతుంటే కూడా అదే రకంగా అడ్డగా మాట్లాడారు. నేను వారు మాట్లాడేప్పుడు విన్నాను. మీరు డిఫర్ కాండి, నేనేం చెప్తున్నాను, ఆ ఈడీ గారు అనేది నేను పెట్టింది కాదు, మీరే అతను ఆ స్థానం నుంచి తప్పించి ఇంకొక ఆఫీసర్ని పెట్టి దాని మీద రాపిచ్చి ఇవాళ పంపించి సమన్స్ ఇచ్చారు. ఇది కాకుండా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కూతురు పెళ్లి, ఆయన దేవాలయానికి కూతురు తీసుకొని పోతుంటే ఆయన ఇల్లు దాటంగానే అప్పుడే సిబిఐతో దాడి చేయించారు. నిన్న మన కేజ్రీవాల్ అక్కడ ఢిల్లీలో ఏ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినాయి, ఎన్నిసార్లు పిఎం గారు పోయారు, ఏ రిజల్ట్ వచ్చినాయో తెలుసు. ఆ వచ్చిన దగ్గర నుంచి ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ కింద, మీది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి కేంద్రం కింద పనిచేయాలా, కేంద్రంతో కోఆర్డినేషన్తో చేయాలా. అటువంటి ప్రభుత్వాన్ని అడుగడుగున అక్కడ నజీబ్ జంగ్ అనేటటువంటి వ్యక్తితోని దాన్ని అడ్డం పెట్టి నిన్నటి దాకా చేశారు. మళ్ళీ సిబిఐని పంపించి ఆయన ఆఫీస్ మీద చేశారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు దేనికి సంబంధించిన పేపర్లు తీసుకుపోయారని. మీరు ఒక పక్కనే రాజేంద్ర సింగ్ గురించి అని చెప్తున్నారు, తీసిపోయిన పేపర్లు వేరే జైట్లీ గారికి సంబంధించిన చెప్పారు. మరి ఈ రకంగా మీరు ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలంటే అభివృద్ధి అంటే అదా? అభివృద్ధి అంటే ఏంటి? ఈ దేశంలో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ చేయండి, అర్బన్ డెవలప్మెంట్ చేయండి, ఈ ప్రజలకు కావాల్సినటువంటి జీవన విధానంలో మెరుగు తీసుకుని రండి, బ్లాక్ మనీని తీసుకుని రావడానికి. మీరు కూడా గతంలో కేసులు ఇవన్నీ మిమ్మల్ని ఫాలో అవుతున్నారే వాళ్ళు. నేను ఒకటే చెప్తాను, మేము కాటికి పెట్టుకున్నాము, మీరు కంటిన్యూగా కాటికి పెడితే కన్ను పోద్ది. అది సాధ్యమబ్బా, తప్పులు జరుగుతుంటాయి. కానీ మీరు ఎది అతి సర్వత్రే వర్జితే అంటే అతి చేస్తున్నాం. నిన్న రోజా గారి సంగతి ఏంటి? ఆమె ఓకే ఆవేశంతో లేడీస్ మీద జరిగినటువంటి ఈ సెక్స్ ర్యాకెట్ మీద మాట్లాడి ఉండదు. ఎందుకంటే మహిళగా మాత్రం ఎక్కువగా మాట్లాడే అవకాశం, అప్పటికప్పుడు మాట్లాడేప్పుడు ఇబ్బందిగా ఉంటే ఈ అసెంబ్లీకి గానీ లేకపోతే ఆ రోజు గానీ ఆమెని సస్పెండ్ చేస్తే పర్లేదు మనం. ఎందుకంటే అసలు ఎట్లుందో ఇప్పుడు రానిగా సస్పెండ్ చేసిన తర్వాత మీరు సస్పెండ్ చేయటమే 1 సంవత్సరానికి చేస్తున్నామంటే మా దగ్గర అధికారం ఉంది, మనకి ఒక కారు వస్తుంది, కారుకి స్పీడ్ మాక్సిమం 150, 170 అని ఉంటుంది. అట్లనే మీరు 170 పోతే తప్పనిసరిగా యాక్సిడెంట్ జరిగింది. మీరు కూడా అదే కార్లో పోయారంటే మేము కూడా పోయాం, 100లో పోయాం, 120లో పోయాం, 80లో పోయాం. మీరు 150 పోతే దారిలో చచ్చిపోతున్నారు అంటే మీరు ఇష్టం వచ్చినట్టు చేసి అభివృద్ధి అంటే స్పీడ్కి వెళ్ళిపోవడం అభివృద్ధి. వెంకయ్యనాయుడు గారికి తెలియదా? ఏం మాట్లాడుతున్నారు? ఆయన అంటే మాకు గౌరవం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ నుంచి తెలుగు ఎవరినైనా ఇవాళ రోజా గారి మీద జరిగినటువంటి దాడి ఆ రోజా మీద జరిగిన దాడి కాదు, ఈ మహిళా లోకం మీద వాళ్ళ మాటని నొక్కేస్తారు, గొంతు నొక్కేస్తున్నారు. ఏంటంటే మీరు మాట్లాడాలి, ఇంత పెద్ద ఘోరం జరుగుతుందంటే మాట్లాడే అవకాశం లేకుండా చేస్తే ఈ ప్రతిపక్షం కూడా ఏం చేస్తుంది? ఈ సమస్య మీద చర్చ చేయాలంటుంది. దీని మీద మీరు మాట్లాడే వాళ్ళ పంపిస్తాను. ఏం మెసేజ్ పంపించారు వాళ్ళ ఎమ్మెల్యేలకి, ప్రతిపక్ష వాళ్ళకి? ఎవరైనా ఇట్లా మాట్లాడితే ఇదే రకంగా సస్పెండ్ చేస్తాం. మీరు ఇక్కడ హౌస్ లో కాదు కదా, ఆ ప్రాంగణంలో కూడా రానియకూడదు అనేటటువంటి అంత దొంగతనం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు కాదు బలరాం విషయంలో కానీ రేవంత్ రెడ్డి విషయంలో కానీ ఇట్లా నాకైతే ప్రాంగణంలోకి మేము వెళ్తాం, అక్కడ లాబీలో కూడా కూర్చుంటాం, అన్ని జరుగుతాయి. ఏమేమన్నా తప్పు అక్కడ మాట్లాడి నేనైతే ఓపెన్ చెబుతున్నాను. నా అభిప్రాయం కూడా ఒక మాట చెబుతాను. ఖచ్చితంగా ఇది చంద్రబాబు గారికి అప్రతిష్ట, కోడెల శివప్రసాదరావు గారికి అప్రతిష్ట, యనమల రామకృష్ణ గారి ఒకళ్ళు 40 సీనియర్లు 30 సీనియర్లు అన్నవాళ్ళు అసెంబ్లీ ప్రాంగణంలోకి ఒక మా ఎమ్మెల్యేని రానివ్వకపోవని చెప్పి దౌర్జన్యంగా చేయటం ఇది నియంతృత్వానికి దారితీస్తుంది. ఇది ప్రజాస్వామ్యం కాదు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి చేసినప్పుడు మా బొట్టాలను తప్పు అని 100 సార్లు అన్నాం. ఇప్పుడు 200 సార్లు నేను అందలుచుకున్నాను. ఖచ్చితంగా ఇట్లాంటి చేయకూడదు.
కుదరదు. ఖచ్చితంగా తప్పు చేసింటే చర్య తీసుకోండి. చర్య తీసుకోవడం వేరు, మరి ప్రజాస్వామ్యానికి సంబంధం లేకుండా ఎందుకంటే స్పీకర్ గారు ఎలా చేశారు? తప్పు చేస్తే చర్య తీసుకోండి అంటున్నాం మేము మా ఓటాళ్ళు. ఈ రకంగా అసలు రానివద్దు. మీరు సమర్థించండి, నాకేం అభ్యంతరం లేదు. నేను రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలా గట్టిగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్పే హక్కు నాకు వచ్చింది. అన్న చెప్పింది అపహాస్యం చేస్తున్నారు, హత్య చేసే కార్యక్రమం చేయొద్దు. వీళ్ళకి కూడా మిగలదు ఇది. ఇవాళ ఇప్పుడు గెలిపించినటువంటి వాళ్ళు అనుకుంటున్నారు మేమే శాశ్వతాన్ని. నేను కావాలని చెబుతున్నాను సార్, ఏమైనా సరే. ఎందుకంటే మా బొట్టాలను కూడా నోరు తెరవకపోతే ఇటువంటి విషయాలప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని నేను నమ్ముతాను. ప్రజలందరినీ స్ఫూర్తి పొందమని చెప్పినప్పుడు నేను మాట్లాడకపోతే నాకు కూడా గౌరవం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచిది కాదని చెప్పదలిచాను, చెప్తున్నాను అంతే. శాసనసభ ఆవరణలోకి మాజీ ఎమ్మెల్యేలు రావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు రావచ్చు. 3 రోజుల ముందు జూపూడి ప్రభాకర్ గారు ఆవరణలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. రోజా గారిని సస్పెండ్ చేస్తే సమావేశం మందిలోకి రాకూడదు, అసెంబ్లీలోకి వస్తే ఆమె పట్ల ఎవరిచ్చిన తీరు మార్షల్స్ అని పెట్టి ఎంత దారుణం అంటే, నాకు తెలిసి ఒక 25-30 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నా. ఆ రోజు తమిళనాడులో నిండు అసెంబ్లీలో జయలలిత గారి పట్ల కరుణానిధి గవర్నమెంట్ ఎంత దారుణంగా ప్రవర్తించిందో, అది అసెంబ్లీ లోపల, ఇది అసెంబ్లీ వెలుపల, సమావేశ మందిరం వెలుపల, అసెంబ్లీ శాసనసభ ఆవరణలో ఒక మహిళా శాసనసభ్యుల పట్ల ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు. మార్షల్స్ అయినా పోలీసులైనా ఒక ఎమ్మెల్యే పట్ల అంత అమానుషంగా ప్రవర్తించారంటే సొంతంగా ప్రవర్తించరు. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దల ప్రోత్సాహం ఉంటే చంద్రబాబు గారికి అప్రతిష్టని వాస్తవం. ఈరోజు తాత్కాలికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో సునకానందం పొందవచ్చు కానీ, రాజశానందం పొందవచ్చు కానీ, ఖచ్చితంగా రోజా గారి పట్ల ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, శాసనసభ ఆ యొక్క ఆవరణలో పోలీసులను పెట్టి మార్షల్ను పెట్టి ఎవరిచ్చిన తీరుని రాష్ట్రంలో అన్ని ఛానల్స్ ప్రజలు చూశారు. అప్పటికి అక్కడ మీడియా పోయే పరిస్థితి లేదు. కొంతమంది సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి మీడియాకి ఇచ్చారు. మీడియా వెళ్ళే పరిస్థితి లేదు, సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. మా బోర్డులలో అప్పట్లో వైఎస్ రాజశేఖర కానీ నేను 1989-94 మధ్య కూడా చాలా సార్లు చూశాను. అప్పట్లో స్పీకర్ శ్రీపాదరావు గారు అపోజిషన్ విపరీతమైనటువంటి అవకాశాలు ఇచ్చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెట్టేవాళ్ళు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, కాంగ్రెస్ స్పీకర్లు చాలా లిబరల్ గా ఉన్నారా అనే అభిప్రాయం వస్తా ఉంది. ఆల్బర్ట్ ధర్మారావు గారు అయితే చంద్రబాబు గారి మీద ఇంత ఎత్తున రేసేవారు. స్టూడెంట్ మాట్లాడుతున్నారండి, అయినా కూడా వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇండిపెండెంట్ విషయంలో పోలీసులు వహించిన తీరుపేద నేరుగా కెమెరాల దగ్గర షూట్ చేస్తుంటే అనేక భయంకరమైనటువంటి దృశ్యాలు సెల్ ఫోన్ లో దీన్ని తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలనేదే కోరుకుంటున్నాం. ఇది మీరు చెప్పింది కూడా వాస్తవమైనటువంటి విషయాలు. ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరించడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనిలోంచి ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు. ఏ పార్టీ అయినా ఒకటి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫిరాయింపులు ఎంకరేజ్ చేసినప్పుడు మా ఖండించాం, తప్పది. బీజేపీ పక్షాన ప్రభుత్వాన్ని తప్పుపట్టినటువంటి రాంగోడే గారు తప్పుడితే కాదు, వాళ్ళ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం తప్పు. ఒక విషయం ఏంటంటే, ఒక్కటే తప్పు మనకి పొరపాటుకి తప్పుకి తేడా లేకుండా మీరు వాళ్ళు చేశారని అంటున్నారు. పొరపాటు చేయటం వేరు, మితిమీరినటువంటి కార్యక్రమాలు ఇవాళ ఈ రకంగా మీరు చేశారంటే సంవత్సరాలు ఎవడైనా సస్పెండ్ చేశాడా లేదు? మరి చేయలేదంటే అప్పుడు కంటే ఘోరంగా ఉంది. అప్పుడు కంటే ఇప్పుడు ఘోరంగా ఉందని చెప్పారు. ఇందాక చెప్పారు శ్రీపాదరావు గారిని కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. చెప్పేటప్పుడు ఒకటి పొరపాటు, ఒకటి తప్పు. ఎందుకు మీరే చెప్తున్నారు కదా, నాకంటే ఎక్కువ నువ్వు చెప్పి మళ్ళీ నన్ను చెప్పమంటారు. ఈ డిఫరెన్స్ విషయం మీరు చెప్పండి, కానీ అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మాది. మీరు చెప్పండి, మా చిన్న తప్పు వాళ్ళకి పెద్ద తప్పు మీరు చెప్పండి. పొరపాటు రైట్, ఓకే. మీ రాష్ట్రంలో జరిగిన విధానం వేరు, సెంట్రల్ జరుగుతున్న
శ్రీపాదరావు గారి మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసేవాళ్ళు ఏంటి అపోజిషన్ ఇన్ని అవకాశాలు ఇస్తున్నారని అప్పుడు మరి స్పీకర్ ఛాంబర్ లో ధర్నా చేసిన సందర్భాలు నాకు తెలిసి తెలియజేసిన వాళ్ళు అలాగే రకరకాల సందర్భాలు ఉన్నాయి. రైట్. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి విషయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే వెంకయ్యనాయుడు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, వీళ్ళెవరూ కూడా ఇటువంటి విషయాల్లో గట్టిగానే ఉండాల్సిన పద్ధతిగానే ఉండాల్సిన అవసరం ఉంది. అయితే బీజేపీ వారు కాంగ్రెస్ పార్టీని మించిపోయేలాగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలుగా కలిగేలాగా అరుణాచల్ ప్రదేశ్ సంఘటన చూస్తే మరీ ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ సీఎంతో సంబంధం లేదు, స్పీకర్ సంబంధం లేదు, వేరే ఒక హోటల్లో కాన్ఫరెన్స్ పెట్టేసి పడేసామని చెప్పి గవర్నర్ అది గవర్నర్ గారు చర్య తీసుకుంటే చివరికి హైకోర్టు వెళ్ళి అడ్డం పడే పరిస్థితికి మోడీ గారి ప్రభుత్వం రావడం మా బోటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మోడీ గారు వస్తే ఏదో పద్ధతిగా ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది అనుకుంటే మరి ఆ పరిస్థితికి వెళ్ళటం బీజేపీ వాళ్ళు వీటి మీద ఏ సమాధానం చెప్తారో మీకే అవకాశం ఇస్తా. నేను నాకు అనిపించింది వెంకయ్యనాయుడు గారు రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు కదా, అరుణాచల్ ప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడాలిగా? గవర్నర్ మీకు తెలియకుండా చేస్తాడా? అసెంబ్లీ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా అసెంబ్లీ 15 రోజుల ముందు నేను పెట్టేస్తున్నానని చెప్తాడా గవర్నర్ గారు? అంటే గవర్నర్ గారి పూర్తి స్వేచ్ఛ. మీరు గవర్నర్ కి వ్యతిరేకంగా ఎన్నిసార్లు పోరాడారు? వాజ్పేయి గారు గవర్నర్ కి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ని క్యాన్సిల్ చేసినప్పుడు. సో అలాంటి బీజేపీ ఈ రకమైన పరిస్థితికి వస్తే కాంగ్రెస్ కి బీజేపీకి తేడా ఏంటి? ఆ తేడా ఉందా లేదా అని దాని మీద రాంకోటే గారు మాట్లాడడానికి ఉంది. కేంద్రంలో బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న సోనియా రాహుల్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 44% మంది అవునని 56% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. అదే ఫస్ట్